అన్నం పొగది ఎట్లా వస్తుంది చూడు, అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా పొగ రావాలి. మీకు ఏంటంటే ఏ వేరే మూతలు పెట్టుకుంటారు అనుకో సైడ్ల నుంచి పొగ వస్తుంది. ఇగో చెమట ఎట్లా వచ్చింది చూడు, అన్నం అయిందని చెప్తుంది. చెమట రాకుంటే అన్నం రా. ఇట్లా పుల్లలు పోలే, ఇట్లా మీరికి ఇట్లా తేలినట్టు ఉండాలి. మనం ఒకసారి షాక్ పట్టి ఇట్లా చూసుకోవాలి, కింద అన్నది ఏర్పడుతుంది, కొంచెం మనకి ఏర్పడుతుంది. ఇట్లా టైట్గా పోతుంది. ఇక మనకు లూజ్ పోతుంది అన్నం కాకపోతే. అన్నం కాకపోతే లోపల పదన ఉంటే లూజ్గా ఇట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా ఎట్లా అనగానే టైట్గా పోతుంది. నేను ఇట్లని చూస్తా. ఎంత బాగా వచ్చింది. బంద్ చేసుకుంటున్నా. రెడీ ఇట్లా చూపెట్టు ఒకసారి. చూపెట్టన్నా. ఎంత బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా పుల్లలు ఇక కొద్దిసేపు వరకు ఇట్లా గుంజుకున్నట్టు అవుతుంది. ఇది కూడా మనకు ఏంటంటే నెయ్యి కదా ఇట్లా మెరిసినట్టు ఉంటుంది. అడగంటలేదు చూడు, చూపెట్టు ఒకసారి. అడగంటలేదు, అడగంటని ఇవ్వద్దు ఏదే కానీ మనకు మాడనియద్దు. అంటే ఇట్లా పోవాలి. అంత బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చింది చూడండి. దమ్ బిర్యానీ అంటే ఇట్లా చేసుకోరు, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. పీస్ ఉడక ఈ రకంగా సాఫ్ట్గా అవుతుంది. ఇట్లా అంటే ఇట్లా ఇట్లా సాఫ్ట్గా నువ్వు ఉంచి చూపెట్టు. తినేటప్పుడు చూపెట్టు. రెడీ. లైక్ చేయండి, బెల్ బటన్ కొట్టుది, సబ్స్క్రైబ్ చేసి తగ్గేదే లేదు. దమ్ బిర్యానీలో కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. లైక్ అయితే ప్రతి ఒక్కటిని కామెంట్ అయితే పెట్టుర్రు. ఎట్లా వచ్చింది, మీకు ఏం వచ్చింది. ఇక నేను చెప్పిన కొలతలు చేస్తే పక్కా ఉంటుంది. ఇక మీకు ఏం చెప్పేది అవసరం లేదు. ఇక నాకు అడిగేదాకా కూడా నేను ఛాన్స్ ఇస్తలేను మీకు. ఇక ఏంటంటే పక్క గోలుడు కరెక్ట్ అన్ని కరెక్ట్ చూపిస్తున్నా నేను. ఇట్లా అంటే ఇట్లా అతుకోదు. ఇట్లా కిరాక్ బిర్యానీ అదిరిపోయింది. జబర్దస్త్ చేసేసినావు మమ్మీ. సూపర్. ఇక నేను ఏం చెప్పలేను. పిల్లలు అందరు దీన్ని సంతోషపడాలని నేను ఇట్లా ఈ రకంగా చేసి చూపించిన. ఎందుకంటే చికెన్ దమ్ బిర్యానీ అంటే బాగా ఇష్టపడతారు పిల్లలు కానీ పెద్దలు కానీ. మనకు కూడా ఇష్టమే. దీంట్లో కొంచెం అంత సూప్లో వేసుకున్నాం అనుకో, మా చికెన్ సూపా మటన్ సూపా ఏదైనా ఒకటి మమ్మీ చేసింది. చికెన్ సూప్ చేసిన కొంచెం పావు కిలో కానీ చేసుకోరు మీరు. ఎట్లా అన్నది షేర్వా చేసుకుంటే సూపర్. మమ్మీ ఏం చేస్తున్నావు? చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తున్నా. సండే స్పెషల్. ఎందుకంటే అది మనకు సింపుల్ గానే టేస్ట్ గా అప్పటికప్పుడు చేసుకుంటట్టుగా చూపిస్తున్నా. అది మళ్ళా పెద్ద ప్రాసెస్ కాదు, అలా చేసుకుంటే ఊరికి ఈజీగా చేసుకుంటట్టు చూపిస్తా. ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ. మస్తు మంది అంటే మస్తు అంటారు చికెన్ బిర్యానీ చేసుడంటే ఒక పెద్ద టాస్క్ అన్నట్టు మాట్లాడతారు. పిల్లలకు అందరికి పెద్దలకు ఇష్టం ఉంటుంది. బయటనైతే ఆర్డర్ పెట్టుకుని అట్లా తినకుంది. ఇట్లా అందరం తింటాం. మనము ఒక హాఫ్ కేజీ చేసుకుంటాం, నలుగురు తింటాం. హోటల్ కి వెళ్తే కొద్దిగా వస్తుంది, సరిపోదు. మళ్ళీ ఒక పూటకి అవుతుంది. బాగుంటే అవును, పైసలు కూడా మస్తు ఉంటాయి. బియ్యం అనుకుంటే మస్తు తినచ్చు. అవును, మన ఇంట్లో వేసుకున్నది మళ్ళా హైజీన్ గా మళ్ళా మంచిగా నీట్గా చేసుకుంటాం మనమైతే. మన వాళ్ళని అరుచుకుందాం మరి ఎట్లున్నారని. మంచిగా ఉన్నాం. మంచి దమ్ బిర్యానీతో మీ ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే మన మస్తు ఉన్నాయి దమ్ బిర్యానీ చేసినాయి. ఆ బిర్యానీలల్లా ఇది కూడా మంచిగా బిర్యానీలు మస్తు చేసినావు మమ్మీ. నువ్వు మొత్తం చేసిన మస్తు బిర్యానీలు ఉన్నాయి మన దాంట్లో. చికెన్ బిర్యానీ చేసిన ప్రతి చేసినా గానీ మళ్ళా కూడా చేసి చూపిస్తా. ఎందుకు చూపెట్టద్దు, మనం చేసుకుంటాం కదా. అలా చూపెట్టద్దు, ఎందుకు చూపెట్టద్దు, చూపిద్దామని. అన్ని బిర్యానీలు చేస్తుంది కానీ ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ గా చేస్తుంది. మళ్ళా అన్ని సేమ్ అన్నట్టు అనిపించదు. టేస్ట్ కొద్దిగా చేంజ్ చేస్తుంది. మంచిగా ఉంటది. ఇట్లా కూడా మంచిగా ఉంటది. మమ్మీ ఎట్లా చేసినా బిర్యానీ అంటే చేసే ప్రాసెస్ అని అంటుంది కాబట్టి ఇట్లా సింపుల్ గానే చూపిస్తామని నేను. టేస్ట్ లెవెల్ సింపుల్ గా ఈజీగా బిర్యానీ ఏ రానోళ్ళు కూడా వేసుకోవచ్చు. మరి బిర్యానీ ఏ రానోళ్ళు కూడా నేను చూపించింది పక్క చూసినట్టు మీకు పక్క కొలతలతో చెప్తాను. చేసుకోండి, టైం తోటి సహా చెప్తాను ఎట్లా చేద్దాం అన్నది. ఖరాబ్ అవడన్న ముచ్చట ఉండదు. పక్క కొలతలతోటి చూపిస్తావు. ఇక చేసుకుందాం. ఇదంతా ఇక చేసుకునే ముందు ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ.
విషయాలల్లా మనం మౌనం పాటించుడే మంచిగా. ఎందుకంటే మనకు మౌనంగా ఉండు అది మనకు కడిగిన ముత్యం దాకా ఓ రోజైతే వెలుగునైతే వెలుగుతాం ఎప్పుడు కూడా. ఇక ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెలుగునైతే వెలుగుతావు. మౌనం అయితే పాటించు, మనకు వినయం అన్నది అది ఆటోమేటిక్ వస్తుంది, అంత బాగుంటది. ఇక ఎందుకంటే మౌనం పాటించకపోతే తొందరపడితే మనకు కాంతి కూడా మనకు ఆ ముత్యం లాగా వెలుగు. మౌనం ఏ పని కాదు, మౌనం తోటే ఎట్లా వస్తుంది కడిగిన ముత్యం లాగా మనం వెలుగుతాం అట్లా. ఇక వినయం కూడా మంచిగా వస్తుంది, మనకు లెవెల్ ఉంటది. ఇక మనకు మౌనం అన్నది జీవితం అన్నది సెట్ చేస్తుంది. మన తొందరపడ్డది అది ఎంతైనా ఖరాబే. నీకు నచ్చుతుంది మాట? మస్తుంది మమ్మీ, మంచి మాట మస్తుంది, నాకు నచ్చింది. తొందరపడి జీవితాలు ఆగం చేసుకుంటారు, ఆగం చేసుకోవద్దు. మన ఓపికతో ఉంటేనే మౌనం ఓపిక అన్ని ఉండాలి. అన్ని ఉన్నాయి అనుకో మనము ముత్యం వల్ల వెలుగుతుంది. ఓ రోజు వెళ్తేనే వస్తుంది, వెలుగుతుంది, అంత బాగుంటది. ముత్యం కూడా అంత తెల్లగా అవుతుంది, జీవితం కూడా అంత తెల్లగా అవుతుంది. మన పరిస్థితి అంటే మన టైం బాగాలేనప్పుడు మనం మౌనంగా ఉన్నప్పుడే, టైం బాగున్నా కూడా మనము తొందరపడద్దు ఎవరైనా. ఎందుకంటే మనకు టైం ఉన్నది అని కూడా తొందరపడితే కూడా పని కావు. ఎందుకంటే ఏ టైంలో రియాక్ట్ కావాలి, ఏ టైంలో మంచిగా ఉండాలన్నది ఒకటి నడవడికి నేర్చుకోవాలి. ఎందుకంటే అన్ని టైంలో మనకు ఒక రకంగా ఉండయి అట్లా. ఇక మనం తొందరపాట్లు కూడా మంచిగా ఉండయి, ఇవి కూడా మంచిగా ఉండయి. ఇక ముత్యంలాగా వెలుగుదాం మనం నిర్విషయం. నాకు నచ్చింది మమ్మీ, మస్తు నచ్చింది. మీకు నచ్చితేనైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ అయితే కొట్టుడైతే మర్చిపోకుర్రి. లైక్ అయితే కొడుతుంది కదా, మనకు లైక్లు కొడితే మన వీడియో ఏంటంటే వెళ్ళిపోతుంది. నచ్చితేనైతే లైక్ కొట్టుడైతే మర్చిపోకుర్రి. లైక్ అయితే కొట్టుర్రి, లైక్ కొడుతుంటే మన వీడియో నడుస్తుంటది. మేము ముందు ముందు నేను నిలుచుండగలుగుతా. ప్రతి అమ్మాయి చెప్తున్నా, అబ్బాయి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు నన్ను ముందుకు నడిపించారు, ఇంకా నడిపించేది చూడండి. లైకులు కొడతలేరు, మర్చిపోతుర్రు. మేమైతే ఎప్పుడెప్పుడు మేము ముందుకు వస్తున్నాం. లైక్ ఎందుకు కొట్టారు ఇట్లా కొట్టేసరి సింపుల్ గానే కమ్మ ఉంటుంది. సింపుల్ గానే ఇక చికెన్ దమ్ బిర్యానీ పటాపట్ చేసేసుకోవాలి, ఫటాఫట్ చేసుకున్నాం. మమ్మీ ఏమేం కావాలి? ఉప్పుల్లో అయితే మంచి గడిగి ఇట్లా పెట్టిన ఇట్లా క్లీన్ ఉండాలి. చికెన్ మాత్రం మనం మంచిగా కలుపుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి. ఎంత బాగుంటుంది ఇట్లా మెరిసినట్టుంది. ఈ రకంగా మంచిగా నీట్ కలుపుకోండి. ఈ వర్షాకాలం మంచిగా కలుపుకోండి. హాఫ్ కేజీ ఉంటుంది చికెన్, హాఫ్ కేజీ ఉంటుంది. ఇగో ఆనియన్ మనం ఎంచుకోవాలి, మంచిగా ఎంచుకోవాలి. నెయ్యిలో ఎంచుకుంటే నెయ్యిలో ఎంచుకొని, నూనెలో ఎంచుకుంటే నూనెలో ఎంచుకోండి, మీ ఇష్టం. నెయ్యిలో కొట్టి ఎంచుకోవచ్చు, టేస్ట్ బాగా వస్తుంది, మీ ఇష్టం. కదా నేనైతే నూనెలో ఎంచిన. స్టార్ లవంగాలు ఇన్ని వేస్తా అనుకోకూడదు, నేను వేసే మందం వేస్తాను, నేను చూపిస్తాను. అది అదే మసాలా బిర్యానీ మనకు గరం మసాలా, సాజీరా, ఇది బిర్యానీ ఆకు, కారం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి, పసుపు, ఇక బండ పువ్వు, జాపత్రి, ఇగో ఇలాచీలు, నల్ల ఇలాచీలు, ఇది జాజికాయ ఉంటే వేసుకోరు, అది వేసుకోకుండా మీ ఇష్టం. ఇక అది బాగానే ఉంటుంది. చెక్క, మిరియాలు, ఉప్పు, ఇక కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇగో నిమ్మకాయలు, క్యారెట్ రైస్ లో వేసుకుంటే రైస్ లో ఇష్టం వేసుకుంటే వేసుకోరు. కానీ ఇక మనము ఏంటంటే లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారని నిమ్మకాయలు రెండు, ఇక పుదీనా మనకు సప్పగానే ఉండాలి, బాగా పుల్లగా గుడుకుండద్దు. రైస్ హాఫ్ కేజీ తీసుకుంటున్నా. హాఫ్ కేజీ మనము చికెన్ కు హాఫ్ కేజీ. మీరు కొలతలు ఉడికి కరెక్ట్ అనుకోండి. ఎందుకంటే కేజీ చికెన్ కు కేజీ రైస్ అట్లా అనుకున్నారంటే మీరు ఒక 10 మంది దాకా తినచ్చు కేజీకి. ఇప్పుడు 4-5 తినచ్చు. హాఫ్ కేజీ చికెన్ ఎట్లా మరి ఎంతమంది తింటారు చేస్తాను మీకు ఒక డౌట్ వస్తుంది కదా. హాఫ్ కేజీ మాత్రం 4-5 తింటారు అన్నం. ఒక గ్లాస్కి 2-3 ఇక మొత్తం 5 తింటారు లెక్క చెప్తున్నా నేను. ఇక బాగా తింటోళ్ళు అయితే ఒక 8 మంది తింటారు కిలో చికెన్. బాగా తినేటోళ్ళు అయితే ఎంత బాగా తిన్నారు. హాఫ్ కేజీ రైస్, హాఫ్ కేజీకి 5 తింటారు.
2 గ్లాసులు అవుతాయి హాఫ్ కేజీ. 20 గ్లాస్ తోటి 2 గ్లాసులు అవుతాయి. 2 గ్లాస్. ఓకే. రైస్ కడుక్కోండి, మంచిగా కడుక్కొని మనము అన్ని రెడీ చేసుకున్న వరకునే ఇక రైస్ నానుతుంది. మళ్ళీ చికెన్ కూడా కలిపి చూపిస్తాను నేను. సరే, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము. మనము దీనికి వేసుకునేది ఇక పచ్చిమిర్చి ఒక 4 హాఫ్ కేజీకి. కారం అయితే వేసుకుంటాం కానీ కొంచెం పుదీనా మన టేస్ట్ బాగా వస్తుంది. మనకు హోటల్ మోడల్ రావాలని మనం అనుకుంటాం కదా. కొత్తిమీర, గ్రైండ్ చేసుకొస్తాయి ఇది. ఇప్పుడు పట్టుకొచ్చిన కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా 3 కలిపి పట్టుకొచ్చిన. ఎందుకంటే మనము ఇట్లా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడైనా వట్టిగానే ఇట్లా వేస్తుంటే ఇక ఇదొక రకంగా మళ్ళీ నేను యొగ్గిదే చేంజ్ అంటే ఇక తేజ చెప్పింది కదా మీకు చేంజ్ చేస్తుంది అన్నది. చేంజ్ అన్నది యొగ్గిదే. ఇప్పుడు ఈ వట్టినామనుకో ఈ ఫ్లేవర్ మంచిగా వస్తుంది, చికెన్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు కారం, ఇక పచ్చిమిర్చి వేసినాం కదా, ఇక ఇదే కారం సరిపెట్టేటట్టు వేస్తున్నా. 2 టీ స్పూన్లు వేస్తున్నా. మనకు ఇక మళ్ళా మనకి ఏమి వేసేది ఏమి ఉండదు. కారం, పసుపు ఒక చిటికెడంత కలర్ గురించి, గరం మసాలా టీ స్పూన్ల సగం. మీరు తినేదానికి వేసుకోండి కారం ఉప్పులు అన్నది. అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు వేసుకోండి. ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్ల ఉప్పు. మీరు తినడానికి మీదకి వేసుకోండి ఉప్పు మాత్రం. ఇక మీరు ఎట్లా తింటారా అన్నది, తక్కువ తింటారా ఎక్కువ తింటారా అన్నది మీ ఇష్టం. ఇక ఇప్పుడు పెరుగు ఈ కప్పు కంటే కొద్దిగా తక్కువ ఉంది. మీరు వేసుకునేది ఉంటే ఎంత వేసుకుంటే ఏం కాదు, సప్పగా ఉండాలి పెరుగు, బాగా పుల్లగా ఉండదు. ఒక చెక్క నిమ్మ చెక్క ఒకటి. ఒక చెక్క పిండిన. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇక ఇంతే. నేను ఒక్కొక్క దాంట్లో ఒక వెరైటీగా చేస్తా. ఎందుకంటే ఈ టేస్ట్ చూడండి. కొన్నిటికేమో నెయ్యి వేసి కలుపుతా. కొద్దిగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా పెరుగు అయినా ముక్కలకు పట్టేట్టుగా కారం ఉప్పు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు ఉన్నదంటే మంచిగా ఉంటుంది. అర్ధగంట నానాలి. అర్ధగంట తర్వాత మనము చెప్తాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాము. ఇక చేసుకుందామా బిర్యానీ. దమ్ బిర్యానీ అంటే ఎట్లా చేస్తున్నావు లాస్ట్కి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లా చేస్తున్నా ఏం చేస్తున్నా అన్నది. మీరు పక్క చూడండి. ఇక సింపుల్గానే కానీ చేసుకునేది అయితే విధానం అయితే చెప్తా నేను. నెయ్యి కొంచెం నెయ్యి వేస్తా, ఆయిల్ వేస్తా. మొత్తం నెయ్యి వేసుకుంటే మొత్తం ఉడికేసుకోవచ్చు, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవాలి. ఇది 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. 2 టీ స్పూన్లు నెయ్యి వేసిన. గరం కానీ సాజీరా 1 టీ స్పూన్ వేయండి. సాజీరా మీకు కొలతలు కూడా కరెక్ట్ చెప్తున్నా. అండరాని వాళ్ళకు ఎంత వేయాలి ఏం చేయాలి అన్నది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మిరియాలు ఒక 10-15 దాకా. లవంగాలు ఒక 4 హాఫ్ కేజీకి. బిర్యానీ ఆకు జాజికాయ ఉంటే ఇవ్వండి, లేకుంటే స్టారు జాజికాయ. ఇక మీకు లేకపోతే కూడా వదిలేయండి. ఇగో నల్ల ఇలాచి, తెల్ల ఇలాచి ఉన్నాయి ఇవ్వండి, ఏం కాదు. బండ పువ్వు, జాపత్రి, పచ్చిమిర్చి. అర్ధగంట నానబెట్టుకున్నా. అర్ధగంట నానబెట్టిన తర్వాత నేను ఇప్పుడు చేస్తున్నా. అర్ధగంట సేపు నానబెట్టేది. నానితేనే మంచిగా ఉంటుంది. ఎంతసేపు నానితే అంతసేపు మంచిగా ఉంటుంది. గంట నానినా బాగానే ఉంటుంది టైం ఉంటే. నేనైతే అర్ధగంట చెప్తున్నా. మంచి గోలాలి. కారం ఉప్పులు నేను కొలతలైతే చెప్పిన మీకు. పక్క కొలతలైతే ఎట్లా అంటే ఇక మీకు అర్థమయ్యేటట్టు చెప్పిన.
ఇది ఇంట్లోనే వేసుకుందాం. అప్పుడు వేసేటప్పుడు కలపలేను నేను, ఇది కలిపి వేయలే, ఇవి ఇప్పుడు వేస్తున్నా చూడు. ఇవి తొట్టు ఉడికిపోతాయి. ఇవైతే మనకు అన్నం మీద వేసుకున్నందుకు ఇట్లా ఉంచుకోండి. కమ్మగా వస్తుంది. మనము ఆనియన్ అన్నది మనము కర్రెకి కానియద్దు ఎప్పుడు కొడుక ఆనియను అది గోల్డ్ కలర్లో వేయించుకోవాలి. వేయించుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా చేస్తేనే మంచిగా ఉంటుంది. కర్రెగా అది మొత్తం నల్లబడ్డానికి వేస్తామనుకో ఆ టేస్ట్ మారిపోతుంది. ఎప్పుడు కొడుక మనం చేసుకునేది పక్కా ఉండాలి. కొలతలు కరెక్ట్ చెప్పినా, నేను అన్నీ కరెక్ట్ చెప్పినా మీకు ఇట్లనే వేసుకోండి. ఇక ఇట్లా వేసిరంటే మీరు అడిగేది అవసరం లేదు. మీరు ఏం తక్కువ చేసి మీరు కరెక్ట్ చేయకపోతేనే అది కుదరది. నాకు కుదరలేదు ఉడక అంటే మీరు ఏదో పొరపాటు చేసేది అనుకుంటా. నేనైతే సన్న మంట మీద ఉడికేదాకా మనం రైస్ పెట్టేసుకున్నాం. ఇటు పెట్టేస్తాను వేస్తుంది ఇది. ఇప్పుడు ఇటు పెట్టేస్తా, ఇటు రైస్ పెట్టుకుంటా. ఇప్పుడు ఇటు పెడదాం. మనకు 2 పొయ్యిలు అయితే ఉంటాయి కదా, ఎవరింట్లో అయినా ఉంటుంది స్టవ్కు. ఇక ఇటు పెట్టేసేయాలి, సన్న మంట పెట్టి ఇటు పెట్టేసేయాలి. ముట్టించుకుంటాను ఇటు స్టవ్. మళ్ళీ ఇటు పెట్టినావు అక్కడ నుంచి ఇటు పెట్టినావు అని అనుకుంటారు. ఇక సన్న మంట పెట్టి ఇటు పెడదాం. రైస్ కూడా అర్ధగంట నానబెట్టిన. ఇక నేను చికెన్ నానబెట్టినప్పుడే నానబెట్టిన. మనము ఇక బియ్యం అయితే వేసేసుకుంటాను. నేను ఇప్పుడు కొలతలు కుడక వాటర్ చెప్తాను. నాన్న వాటర్ కుడక వారబోయద్దు. ఎందుకంటే మంచిగా గడిగిన 2 సార్లు గడిగినాకనే వేసుకోవాలి. నీళ్ళు ఇలా పోస్తున్నా. ఎంత కొలతలు కూడా చెప్పాలి కదా మీకు. నేనైతే ఒక గ్లాస్ నాన్ని. ఇక ఎందుకంటే మళ్ళీ నేను కొలత కొలుసుకున్నా కానీ మీకు కొలతనే చూపెట్టాలి. ఎన్ని వాటర్ పోసినావు, ఏం పోసినావు అని అడుగుతారు. అట్లా ఇక అన్నం ఎట్లయింది అన్నది. ఒక గ్లాసు వాటర్. ఇది ఇప్పుడు ఒకటైతే పోసిన చూడుండ్రి, మీరు చూడుండ్రి, పక్క చూడుండ్రి. 2 3 4 గ్లాసుల వాటర్ పోసిన. ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ పోసినాక నెయ్యి వేసి టీ స్పూన్ నెయ్యి వేసుకునేది మీరు పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏదైనా ఇక ఎట్లా చేసినావు ఏం చేసినావు అంటే కూడా మనకు మీరు నేను చేసింది ఇక చూడక ఎట్లా చేసినావు అని అడిగితే ఇక నేను ఏం చెప్పలేను. మీరు అక్కడ నేను ఇక్కడ. లవంగాలు ముక్క 3 వేసిన, మిర్చి 1, పెద్దది మిర్చి 1, చిన్నగా ఉంటే 2 వేసుకోండి. ఇక బండ పువ్వు, జాపత్రి చూడుండ్రి. నేను ఏమేమి వేస్తున్నానో చూడుండ్రి. ఇగో సాజీరా 1/2 టీ స్పూన్. నేను అందులో వేసిన కదా, చికెన్ వేసిన కదా, 1/2 టీ స్పూన్. నల్ల ఇలాచి, తెల్ల ఇలాచి ఉన్నా వేసుకోండి. అది ఉంటే అది వేసుకోండి. ఇగో స్టార్ బిర్యానీ ఆకు. ఇప్పుడు ఉప్పు కర్రీలో వేసిన. ఇప్పుడు నేను కర్రీ పెట్టినా కదా, కర్రీలో 2 స్పూన్లు కలిపేటప్పుడే వేసేసిన. ఇప్పుడు ఇంట్లో 1 టీ స్పూన్ వేస్తున్నా, సరిపోతుంది. మనం రైస్ వాటర్ తీసేయం కాబట్టి ఉప్పే మంచిగా ఉంటుంది. ఇక అన్నం ఉడకని నేను నెయ్యి వేసిన కదా, మూత పెట్టేసుకుంటా. ఇప్పుడు ఉడకని చూద్దాం. ఇట్లా ఇరగాలి. 70% ఉడికింది. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. నేను అది ఇది ఎట్లుంది చూద్దాం. ఇది ఎట్లా ఉడుకుతుంది, ఇట్లా గోలాలి. మంచిగా గోలితేనే ఉడికింది. ఇది కొంచెం మళ్ళీ అన్నంతో ఉమ్మగిలుతుంది కదా, మళ్ళీ ఇంట్లో వేసేసుకుందాం. ఇక రైస్ ఇక్కడ పెట్టేసుకుంటా. 70% ఉడికింది. కొంచెం పలుకుండంగా మనం స్టవ్ బంద్ చేస్తాం. ఇప్పుడు ఇంట్లో వేసేసుకుందాం మనం రైస్. దీని మీద వేసేసుకుందాం. దాని మీద వేసేసుకుందాం. మీరు స్టెప్ పెట్టుకోవాలంటే వేరే బౌల్ కూడా తీసుకోండి, మీ ఇష్టం. ఇక అది నేనైతే వేసేస్తుంది. ఈ రకంగా ఉడికినాక మిగిలిన వాటరు మనం వాడుకుంటే దానికన్నా వాడుకోరు, మీ ఇష్టం. ఈ వాటర్ మిగిలినాయి కదా, మనం ఏదనికన్నా వాడుకున్నదంటే వాడుకోరు, పరవశాలు అంటే పారబోయేది. ఇక దీనికైతే అన్నీ అందుతాయి కదా మనం వేసినవి. కాలుతూ ఇట్లా మొత్తం మెతుకు మొత్తం వేయాలి. అన్నం అన్నది మనము వేస్ట్ చేయదు. మనం ఎంత కష్టపడితే వస్తుంది కదా. ఇప్పుడైతే మనకు ఈ అన్నం చూపించిన కదా మీకు ఎట్లా ఉడికింది అన్నది. ఈ రకంగా ఉడికింది. ఇట్లా అంటే ఇట్లా రావాలి. ఇట్లా అంటే ఇట్లా ఇరిగినట్టు ఉండాలి. అట్లా బాగా మెత్తగా ఉడకద్దు.
దమ్ బిర్యానీ అంటే ఇక మనం వాటర్ ఒక గ్లాస్ తోటి పోసి చూపిస్తా. హాఫ్ గ్లాస్ పోసి హాఫ్ మనము ఇట్లా పోసేసుకోరు, కొద్దిగా ఉడుకుతుంది అన్నం. హాఫ్ గ్లాస్ పోసిన ఇప్పుడు ఆనియన్ ఎంత ఉంటే అంత మనం వేసేసుకుందాం. ఇట్లా బ్రౌన్ ఆనియన్, నిమ్మరసం ఒకటి పెద్ద నిమ్మకాయ, చిన్న ఉంటే 2 వేసుకోరు. పుదీనా కొత్తిమీర 2 ఉన్నాయి ఇలా, 2 వేసుకోండి. ఇట్లా ఇవి మనం లాస్ట్ పుంచుకునే అన్నీ వేసేసుకోవాలి. ఎందుకంటే కలర్ఫుల్ ఉంటేనే పిల్లలకి ఇష్టంగా తింటారు. మనము ఏంటంటే హోటల్కి పోతే కలర్ కనబడుతుంది కదా, ఆ కలర్ తోటి నచ్చుతుంది. మనకు నెయ్యితోటే ఇది దమ్ బిర్యానీ అంటే కమ్మ ఉంటుంది. ఒక 2-3 టీ స్పూన్లు వేయండి. ఇప్పుడు ఈ టైంలో 3 టీ స్పూన్లు వేస్తారంటే సరిపోతుంది. మంచి నెయ్యి తీసుకొని మంచిది చూసుకొని వేసుకోరు. మెత్తక ఇట్లా వాసన ఉంటే మంచిగా ఉండదు. ఎప్పుడు ఉడక మనము నెయ్యి ఉడక మంచిగా ఉండాలి. ఇక మనము మన టైట్ ఉండదు అనుకో, మీరు ఏదన్నా కవర్ పెట్టేసేయండి. ఏదన్నా స్వీట్ కవర్ ఆ కవర్ అన్నా, లేకుంటే మైదా పిండి గోధుమ పిండి మనకి ఇంట్లో ఉంటుంది కదా, సైడ్లకు పెట్టేసి టైట్గా పెట్టు. ఇది టైట్గా ఉంది, నాకు పెట్టేది అవసరం లేదు. టైట్గా ఉంది కాబట్టి నేను పెట్టాను. ఎంతసేపు పెడతావు? 15 నిమిషాలు తర్వాత చూపిస్తా. సన్నం మంట మిన్నే, సన్నం మంటనే ఉన్నది. సన్నం మంట మిన్నే 15 నిమిషాలు. ఇక దమ్ బిర్యానీ అంటే ఎట్లా అంటే సింపుల్గానే చూపించిన, అంత మంచిగా. ఏంటంటే మీకు చేసుకోవాలంటే కష్టం అని అనిపించకుండా చూపించిన. చేసుకొని తినండి, సండే చేసుకోండి. అన్నం పొగది ఎట్లా వస్తుంది చూడు, అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా పొగ రావాలి. మీకు ఏంటంటే వేరే మూతలు పెట్టుకుంటారు అనుకో, సైడ్ల నుంచి పొగ వస్తుంది. ఇగో చెమట ఎట్లా వచ్చింది చూడు, అన్నం అయిందని చెప్తుంది. చెమట రాకుంటే అన్నం రా. ఇట్లా పుల్లలు పోలే, ఇట్లా మీదికి ఇట్లా తేలినట్టు ఉండాలి. మనం ఒకసారి షాక్ పట్టి చూసుకోవాలి, ఉడికింది అన్నది ఏర్పడుతుంది. కొంచెం మనకి ఏర్పడుతుంది. ఇట్లా టైట్గా పోతుంది. ఇక మనకు లూజ్ పోతుంది అన్నం కాకపోతే లోపల పదన ఉంటే లూజ్గా ఇట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా అనగానే టైట్గా పోతుంది. నేను ఇట్లని చూస్తా. ఎంత బాగా వచ్చింది. బంద్ చేసుకుంటున్నా. రెడీ ఇట్లా చూపెట్టు ఒకసారి. చూపెట్టన్నా? ఎంత బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా పుల్లలు. ఇక కొద్దిసేపు వరకు ఇట్లా గుంజుకున్నట్టు అవుతుంది. ఇది కూడా మనకు ఏంటంటే నెయ్యి కదా, ఇట్లా మెరిసినట్టు ఉంటుంది. అడగంటలేదు చూడు, చూపెట్టు ఒకసారి. అడగంటనియద్దు ఏదే కానీ మనకు మాడనియద్దు. అంటే ఇట్లా పోవాలి. ఎంత బాగా వచ్చింది చూడండి. దమ్ బిర్యానీ అంటే ఇట్లా చేసుకోరు, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. పీస్ ఉడక ఈ రకంగా సాఫ్ట్గా అవుతుంది. ఇట్లా అంటే ఇట్లా సాఫ్ట్గా నువ్వు ఉంచి చూపెట్టు. తినేటప్పుడు చూపెట్టు. రెడీ. లైక్ చేయండి, బెల్ బటన్ కొట్టుది, సబ్స్క్రైబ్ తగ్గేదే లేదు. దమ్ బిర్యానీలో కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. లైక్ అయితే ప్రతి ఒక్కటిని కామెంట్ అయితే పెట్టుర్రి. ఎట్లా వచ్చింది, మీకు ఏం వచ్చింది. ఇక నేను చెప్పిన కొలతలు చేస్తే పక్కా ఉంటుంది. ఇక మీకు ఏం చెప్పేది అవసరం లేదు. ఇక నాకు అడిగేదాకా కూడా నేను ఛాన్స్ ఇస్తలేను మీకు. ఇక ఏంటంటే పక్క గోలుడు కరెక్ట్, అన్ని కరెక్ట్ చూపిస్తున్నా నేను. ఇట్లా అంటే ఇట్లా పుల్లలు అతుకోదు. ఇట్లా కిరాక్ బిర్యానీ అదిరిపోయింది. జబర్దస్త్ చేసేసినావు మమ్మీ, సూపర్. ఇక నేను ఏం చెప్పలేను. పిల్లలు అందరు దీన్ని సంతోషపడాలని నేను ఇట్లా ఈ రకంగా చేసి చూపించిన. ఎందుకంటే చికెన్ దమ్ బిర్యానీ అంటే బాగా ఇష్టపడతారు పిల్లలు కానీ పెద్దలు కానీ. మనకు కూడా ఇష్టమే. దీంట్లో కొంచెం అంత సూప్లో వేసుకున్నాం అనుకో, మా చికెన్ సూపా మటన్ సూపా ఏదన్నా ఒకటి మమ్మీ చేసింది. చేసిన కొంచెం 1/2 కిలో కానీ చేసుకోరు మీరు. ఎట్లా అన్నది షేర్వా చేసుకుంటే సూపర్. చికెన్ దమ్ బిర్యానీ
హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ మమ్మీ వేసింది. అసలు ఇక చూడు ఎంత పుల్లలు పుల్లలుగా పొడి పొడిగా ఇట్లా వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. మెతుకు అంటుకోలేదు. మళ్ళా కుక్క కూడా మంచిగా ఉడికింది. ఫుల్ నిండు వేసేసినావు కానీ మమ్మీ వేసుకున్నాడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. కొద్దిగా పెద్ద అస్సలు లెవెల్ ఉంటుంది. ఫ్లేవర్ అయితే వేసుకుంటూ ఉంటేనే ఇట్లా వస్తుంది ఫ్లేవర్. ఎందుకంటే నెయ్యి అన్ని మంచిగా వేసినా కదా. ఆనియన్ పెట్టుకొని రైతా పెరుగు ఇందులోకి షేర్వా కూడా వేసింది మమ్మీ. చికెన్ ఇట్లా ఫ్రై కాకుండా సూప్ కూడా వేసింది. సూప్ తో కాకుండా నేను బిర్యానీ ఎట్లుందో చెప్తా ఫస్ట్, తర్వాత సూప్ వేసుకుందాం. చెప్పు. ఇగో పుల్లలు విడివిడిగా మస్తు ఇట్లా వేసుకుంటుంటేనే ఈ ఫ్లేవర్ అనేది ఇట్లా వస్తుంది. అది గోలు మంచి గోలాలి అన్ని. పీస్ కూడా నేను చూపిస్తా. ఇగో పీస్ బా సాఫ్ట్ గా ఎంత సాఫ్ట్, ఇదిగో ఇట్లా ఊడిపోతుంది పట్టిగానే. ఇంత సాఫ్ట్ గా నెయ్యితో చేసింది మమ్మీ. మంచిగా నెయ్యి వేసి ముక్కకు కూడా పట్టింది మంచిగా. మస్తుందే. అన్ని కరెక్ట్ వేసిన వాళ్ళు అంతే. ఇక మళ్ళీ కొలతలు మళ్ళీ కిలోకి అయితే డబుల్ చేసుకోవాలి. అది కిరాకుంది. వెంటనే వేసేసుకోరి. బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు హైదరాబాద్ బిర్యానీ అంటే స్పెషల్ బిర్యానీ దమ్ బిర్యానీ కిరాకుంది. కిరాక్ దమ్ బిర్యానీ జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. వెంటనే మీరు మన ఛానల్కి వెళ్ళి చేసి ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పేసేవారు. వెంటనే మస్తుంది మమ్మీ. ఇట్లా అంటే ఇట్లా పుల్లలు ఇట్లా మళ్ళా రైస్ ఫ్లేవర్ కూడా మస్తు వస్తుంది. మంచిగా ఉడికింది. కుకింగ్ ఉడక ఏ రకంగా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అన్నది వాళ్ళకు ఏంటంటే 70% ఉడికినాక 100-70% ఉడికినాకనే మనము తీసుకోవాలి. రైస్ ఉడక నేను ఎట్లా తీసుకోవాలన్నది కూడా చెప్పిన. ప్రతిదీ రైస్ ఎంత ఉడకనో అంత ఉడికింది. అంత ఉడకాలి. ఎక్కువ ఉడకలేదు తక్కువ ఉడకలేదు. అసలు మస్తు. నేను ప్రతి మూమెంట్ వెనకాల చేసింది ఏం లేదు. ప్రతి మూమెంట్ అలా అప్పయ్య చెప్పిన. ఎందుకంటే ఖరాబ్ వస్తుంది చెయ్యలేము అన్నది ఒకటి లేదు. ఇది కోట్ల మంది చేసుకుంటే కోట్ల మందికి నచ్చుతుంది. అంత కిరాకుంది. అసలు కోట్ల మంది చేసుకుంటారు. చేసుకోవాలి కూడా. మనది ఇది కోట్ల మంది చేసుకుంటే మస్తు సంతోషము. వెంటనే మీరైతే వేసేసుకోర్రి. మీకైతే నచ్చుతుంది. నేను గ్యారంటీ ఈ బిర్యానీ అయితే నేను గ్యారంటీ చెప్తున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది. మమ్మీ చెప్పినట్టు చేసుకుంటే మీకు వేరే లెవెల్. హైదరాబాద్ బిర్యానీ అంటే మనం అసలు హైదరాబాద్కి వచ్చి తినాలని ఏం లేదు. హైదరాబాద్ ఉన్న వాళ్ళు హైదరాబాద్లో తింటారు కావచ్చు చేసుకొని. హైదరాబాద్లో ఉన్నట్టుగానే మీరు తినగలుగుతారు ఈ బిర్యానీ. హైదరాబాద్కు స్పెషల్ ఇది రకంగా. దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అంతేనా, వేరే లెవెల్ ఉంది. సూప్ కూడా వేసుకుంటాం. మీరైతే చేసేసుకోరు. బిర్యానీ అద్దరిపోయింది. చికెన్ ఫ్రై అంటే అది బిర్యానీ కదా, ఫ్రై వద్దని ఇట్లా నేను కొంచెం సూప్ చేసిన. సూప్ వేసుకొని కూడా తింటే షేర్వా. కొద్దిగా స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా సూప్ వేసుకొని కూడా తినొచ్చు. స్పైస్ మంచిగా అట్టే కూడా తినొచ్చు. బాగుంది. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరు. లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. మంచి మంచి వీడియోస్ తో మేము ఉంటాం. బాగుందా మమ్మీ? బాగుంటుంది.